అసలు కృష్ణవేణి అవుట్ హౌస్ వైపు ఎందుకు వెళ్ళింది? కృష్ణవేణిని అవుట్ హౌస్ కి పంపించింది నువ్వే కదా? అది మీకెలా తెలుసు? నాకే కాదు, అక్క కూడా తెలుసు. అయ్యో, యాండి! నాన్న! అమ్మవయ్య! అలా జరగడానికి వీల్లేదు. నీతి నిజాయితీని ప్రాణంగా భావించే మావయ్య ఓడిపోకూడదు. అలా ఓడిపోతే ఆయన ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధపడతారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను అలా జరగనివ్వను. 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 కృష్ణవేణి ఏది లక్ష్మి? ఇంట్లోనే ఉందిలే అయ్యా. రాధాకృష్ణ గారితో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలి. రాధాకృష్ణ గారు ఇంకాసేపట్లో ఇంటికొస్తారని కృష్ణవేణి చెప్పింది. మాట్లాడుదురులే అయ్యా. వీరభద్రం వాళ్ళ అదుపులో ఉన్నాడు. నేనేమో బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ డబ్బు వ్యవహారాలు కృష్ణవేణి ఎలా చూసుకుంటుంది? ఒక్కసారి పిలువు వరలక్ష్మి. ముందు మీరు టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలి. గంటలో నేను మీ ఇంటికి వస్తాను. మొత్తం 30 లక్షలు నా చేతిలో పెట్టండి. పోలీస్ కేసు అవుతుంది. మీ చిన్న మావైనే కాదు, మీ పెద్ద మావైన కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ కృష్ణవేణిని ఒకసారి పిలువమ్మా. అలాగే సార్. కృష్ణవేణి, రాధాకృష్ణ గారు వచ్చారు. గట్టిగా మాట్లాడకు. ఆయన వచ్చినట్టు మావయ్యకి తెలియకూడదు. మరి అమ్మ వాళ్ళకు కూడా చెప్పొద్దా? నువ్వేం చెప్పొద్దక్క. రాధాకృష్ణ గారితో నేను మాట్లాడతా కదా. సరే పద. నువ్వు లోపలికి వెళ్ళు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి అలా వస్తే డబ్బుల విషయం మాట్లాడతాను. షూర్ అమ్మా. రండి సార్. అంటే 30 లక్షలు ఇంకా రెడీ చేయలేదా? లేదు సార్, అంత డబ్బు అంటే. ఇప్పుడు మా దగ్గర కొంత డబ్బుంది, మిగిలిన దానికి వారం రోజులు గడువివ్వండి అని పాత పాటే కదమ్మా నువ్వు పాడేది. సార్,
ఒక్కసారి మా పరిస్థితి ఆలోచించండి. వద్దమ్మా, నువ్వు ఇంకేం చెప్పొద్దు. మీ మామయ్య ఆరోగ్యం బాగాలేదంటే సరే నువ్వు అడ్జస్ట్ చేస్తావని నిన్ను నమ్మాను. చూడమ్మా, మీ మామయ్యని గాని నిన్ను గాని ఇలా ప్రెషర్ పెట్టడం నాకిష్టం లేదు. హెడ్ ఆఫీస్కి అప్పచెప్పాక అన్నీ వాళ్లే చూసుకుంటారు. మధ్యలో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నానో తెలుసా? కేవలం మీ మావయ్యకి ఫేవర్ చేయటం కోసం. కనీసం ఇంటికి కూడా రాకూడదనుకున్నాను. కానీ మీ మావయ్య ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు తెలియకుండానే ఇక్కడి దాకా వచ్చేశాను తెలుసా? మా మావయ్య మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్. కానీ చూడమ్మా, ఇక నా పరిధి దాటిపోయింది. ఈ విషయం మీ మావయ్యకి చెప్పేస్తాను. సార్ వద్దు సార్, చెప్పకండి. మా మావయ్యకి విషయాలేమీ తెలియకూడదు సార్. అరే ఏంటమ్మా, నువ్వు అడ్డుపడతావేంటి? ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. చెప్పకపోతే ఎలాగమ్మా? సడన్ గా అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే ఆయనకే ప్రమాదం కదా. అయ్యో వద్దు సార్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకండి ప్లీజ్ సార్. అమ్మా తల్లి, మరిప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఏంటమ్మా మాట్లాడవు? ఏదో ఒకటి తెలుసు. డాక్టర్, ఆ బాల్ నాది. నేనివ్వను. అది నాది, నాకు కావాలి. ఇస్తావా లేదా? మిస్టర్ వంశీకృష్ణ. ఎస్ డాక్టర్. బాయ్. బాయ్. పదండి డాక్టర్. కూర్చోండి డాక్టర్. పిన్ని మీరు కూర్చోండి. చెప్పండి డాక్టర్, మమ్మల్ని ఏం చేయమంటారు? రత్నప్రభ గారు, నేను ట్రీట్మెంట్ చేస్తున్న 10 ఏళ్లలో సడన్ గా అతని బిహేవియర్ లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనిపిస్తుంది. వంశీకృష్ణ హెల్త్ కండిషన్ ఆల్సో నాట్ గుడ్. సో ఇకనైనా కేర్గా ఉండండి.
అతను ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే ఇచ్చేయండి. అది ఏదైనా సరే. రెడ్ కలర్ వస్తువులను చూసినా, సడన్ గా కొత్త వ్యక్తులను చూసినా కోపంగా రియాక్ట్ అవుతాడు. చైల్డిష్ బిహేవియర్ ఉంది, బట్ చైల్డ్ గా ట్రీట్ చేసే మటుకు కోపం వస్తుంది. నేను వంశీ కేసును పూర్తిగా స్టడీ చేశాక మీకు కాల్ చేస్తాను రత్నప్రభ గారు. అలాగే డాక్టర్. సార్, 30 లక్షలు తీసుకొస్తాను. అవును సార్, నేను తీసుకొస్తాను. నన్ను నమ్మండి. ఇప్పుడు లేవన దానివి సడన్ గా ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? 48 గంటలు టైం ఇచ్చారు. ఇంకొంత టైం ఇవ్వలేరా సార్? సరేనమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడమ్మా, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాను. 30 లక్షలు నువ్వు ఇవ్వకపోతే పోలీసులు వచ్చి మీ మావని తీసుకెళ్తారు. జాగ్రత్త. సార్, మీరు మాకిప్పటి వరకు చాలా ఫేవర్ చేశారు. 30 లక్షలు నేను తీసుకొస్తాను సార్. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. దట్స్ గుడ్.
నుంచి నువ్వు నా కూతురివి, నా రెండో కూతురు అమ్మా. తనను ఎవరైనా ఇంట్లో నుండి పంపించాలని చూసినా, తను బాధపడేలా మాట్లాడినా నేను సహించను. భగవంతుని ఆశీస్సులతో మీ బంధం కలకాలం చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. స్వామి, చిన్నప్పటి నుంచి మామయ్య తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఎన్ని సంవత్సరాలుగా నా సంతోషమే ఆయన సంతోషంగా బ్రతికారు. ఈరోజు మావయ్య జీవితం ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం నుంచి ఆయన్ని కాపాడే అవకాశం ఈరోజు నా చేతుల్లో ఉంది స్వామి. నా జీవితంలో సంతోషాన్ని పంచిన ఆ ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అక్క అని నేను ఆప్యాయంగా పిలిచే అలివేణి బాధపడకూడదు. మావయ్య కళ్ళల్లో నేనెప్పటికీ కన్నీళ్లు చూడకూడదు స్వామి. ఈ జీవితం మావయ్య ఇచ్చిన వరం, ఆయనకి అంకితం. రత్నప్రభ మేడం చెప్పినట్టుగా వంశీకృష్ణని పెళ్లి చేసుకుంటాను. మామయ్య కుటుంబం కోసం నేను ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను, ఎంతటి నరకాన్నైనా అనుభవిస్తాను. నన్ను ఆశీర్వదించు స్వామి. జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాఠం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాఠం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. మేడం, ఆ రోజు నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా?